ముందుగా నాకు ఒక విన్నపం, ఈ కార్ అయితే నాది అస్సలు కాదు. ఈ కార్ మా సార్ వాళ్ళది. సార్ వాళ్ళతో నేను కార్ డ్రైవింగ్ డ్యూటీ చేస్తున్నా. నాకు ఖాళీ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో షూట్ చేయాలి, వీడియో షూట్ చేయాలని చేస్తున్నా. నా మనసులో ఉన్న విషయం మీతో తెలియజేయాలనుకుంటున్నా, మీకు షేర్ చేయాలనుకుంటున్నా. నా మాటల మీద మీకు నమ్మకం ఉంటే నాకు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీరు ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా చాలా మందికి చేరుతుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసే వాళ్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నీకే చెప్తున్నా విను. నాకు యూట్యూబ్లో 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ టైం వస్తే డబ్బులు రావడం స్టార్ట్ అవుతాయి. డబ్బులు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను వాటిని డబ్బులు లేక, అప్పులు కట్టుకోలేక, కుటుంబ అవసరాల కోసం చాలా ఇబ్బందులు పడుతూ ఎంతోమంది సతమతం అవుతున్నారు, నలిగిపోతున్నారు. అట్లాంటి వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను హెల్ప్ చేస్తా. 100కు 100% చేస్తా. ఎందుకంటే అది ఆ ప్రాబ్లమ్స్, ఆ సిచ్యుయేషన్స్ ఎలా ఉంటావో నేను ఫేస్ చేశాను. కానీ ప్రాబ్లమ్స్ ఎవ్వరు కావాలని కొని తెచ్చుకోరు. అది లైఫ్. అది మనకు అనుకోని సిచ్యువేషన్స్ క్రియేట్ చేసినప్పుడు వాటి నుంచి బయటపడడం కోసం మనం అప్పులు చేస్తుంటాం. కానీ వాటిని తీర్చాలంటేనే మనకు చాలా సమయం పడుతుంది. ఆ సమయంలో అప్పులు ఇచ్చిన వాళ్ళు చాలా ఒత్తిడి పెడుతుంటారు. మనకు చాలా మెంటల్ ప్రెషర్స్ వస్తుంటాయి. ఒత్తిడిలో అనవసరంగా వేరే నిర్ణయాలు తీసుకుంటుంటారు. అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఖచ్చితంగా నేను 100కు 100% చెప్తున్నా. నాకు 100 రూపాయలు ఇస్తే ఆ 100లో మీకు 50 రూపాయలు నేను సాయం చేస్తాను. 1000 రూపాయలు వస్తే 1000 రూపాయలు 500 సాయం చేస్తాను. కానీ ఖచ్చితంగా నేను మాత్రం ఆపదలో ఉన్న, అది కూడా అప్పులు చేసి ఇబ్బంది పడుతూ కట్టలేక ఉన్న వాళ్ళను ఖచ్చితంగా నేను వాళ్ళకు ధైర్యంగా నిలబడాలనుకుంటున్నా. దయచేసి మీరు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు తీసుకెళ్ళగలరని మీకు ఖచ్చితంగా నేను మాటిస్తున్నా. ఖచ్చితంగా సహాయపడతా. నమ్మితే చెయ్యండి, లేకపోతే వద్దు.